యువర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నామండి. నేను ప్రజెంట్ ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాను. నా ట్రైన్ వచ్చేసి 5:30కి అండ్ విజయవాడ వెళ్ళేసరికి 10:30 అవుతుందన్నమాట. సో ఇంకా ప్లాట్ఫామ్ అనౌన్స్ చేయలేదు. సో ఈ ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వచ్చి 12769 అండ్ మొత్తం సిట్టింగే ఉంటుంది అనమాట. అంటే స్లీపర్ బెర్త్లు ఏమి ఉండవు, కూర్చొని వెళ్ళొచ్చు. సో ఈ ట్రైన్ ఎంప్లాయీ స్పెషల్ అని అనమాట. అండ్ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చి నాకు 145 రూపీస్ పడింది, చాలా తక్కువ అనమాట. సో ఈ ట్రైన్ వచ్చి లింగంపల్లి నుంచి స్టార్ట్ అవుతుందండి. గుంటూరు మీద నుంచి విజయవాడ వెళ్తుంది అనమాట. ఇప్పుడే ప్లాట్ఫామ్ అనౌన్స్ చేశాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుందంట. లక్కీగా నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉన్నాను. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. సో ట్రైన్ వచ్చేసిందండి. ట్రైన్లో కూర్చున్నాను ఆల్రెడీ. సో మీకు ఒక టిప్ చెప్తాను. మీరు టికెట్స్ బుక్ చేసేటప్పుడు మటుకి అప్గ్రేడ్ పెడితే జనరల్ నుంచి ఏసీలోకి పంపించేస్తారనమాట. సో 145 రూపీస్కి విత్ ఏసీ. సో ఇదంతా ఏసీ కంపార్ట్మెంట్. సో ఏసీలో వాష్రూమ్స్ ఇలా ఉంటాయి. ఇది కూడా పెడతాడు. టాయిలెట్స్, గన్ కూడా ఇస్తాడు. జనరల్లో గన్ ఉండదు. సో బాగుంది కదా, అప్గ్రేడ్ పెడితే జనరల్ నుంచి ఏసీలోకి వేసేసాడు. 5:35కి స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ ట్రైన్ మూవ్ అయిపోయింది. ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలా తక్కువ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ డోర్ ఇలా పుష్ చేయాలి. పుష్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత టీసీ మధ్యలో వస్తాడండి. డిజిటల్ ఐప్యాడ్ తీసుకుని వస్తాడు. సో ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది కదా. అంతకుముందు ఏంటంటే మాన్యువల్గా టికెట్ మీద సైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఐప్యాడ్ తీసుకొని వస్తాడు. దానిలో మనం నెంబర్ చెప్తే చాలు, ఎటువంటి ఐడి ప్రూఫ్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మనం ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఆర్డర్ చేయొచ్చండి. సో నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను, వెయిట్ చేస్తున్నాను, వెయిట్ కావస్తాం. సో ఇడ్లీ వడ వచ్చి ఒక 40 రూపీస్ తీసుకుంటాడంట. ఎంతసేపులో వస్తాడో చూద్దాం. సీట్స్కి బాగా ఇచ్చాడండి. ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఇది వచ్చేమో సేమ్ మన ఫ్లైట్లో టేబుల్ ఉంటుంది, టేబుల్ లాంటిది ఇచ్చాడు. ఇంకా ప్లాస్టిక్ కానీ పేపర్స్ కానీ ట్రైన్లో ఎక్కడ పడితే అక్కడ పడేయద్దండి, డస్ట్బిన్లోనే పడేయండి. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎవరో చాయ్ తాగి అక్కడే పడేశారనమాట. సో అలా డస్ట్ అలా పేరుకుపోతుంది. సో ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్. ఏదైనా ప్లాస్టిక్ తీసుకున్నా కానీ మనకి వాష్రూమ్లో డస్ట్బిన్ ఉంటాయి, అక్కడ పడేయండి. సో కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇలా ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటి బ్లాక్ టీషర్ట్ వేసుకుని ఆయన వచ్చి ప్రొవైడ్ చేస్తాడనమాట, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. ఇది ఇడ్లీ వడ అంట. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. రెండు ఇడ్లీ 2 వడ ఇచ్చాడు. చట్నీ సపరేట్గా ఇచ్చాడు. ఇది వచ్చి 40 రూపీస్ అంట.
బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత చెత్త అనేది డస్ట్బిన్ కూడా ఇక్కడ కూడా ఉంది, అలా పడేయండి. ఇంకా డైరెక్ట్ గుంటూరులోనే అవుతుంది అనుకుంటా. లగేజ్ అంతా పైన పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ లైట్స్ ఇచ్చారు చూసారా, చూపిస్తా చూడండి. బాగుంది కదా లైట్, ఇక్కడ కూడా వస్తుంది. ఇంకా సెంట్రల్ ఏసీ, మొత్తం ఏసీ సెంటర్లో వస్తుంది. ఇక్కడేమో మొత్తం మెషిన్ కూర్చాడండి, ఏసీ ఆన్ చేసేవనుకుంటా. మొత్తం ఏసీ కంట్రోలింగ్ అంతా ఇక్కడే ఉంటుంది అనుకుంటా. ట్రైన్ టికెట్స్ ఐఆర్సిటీసీలో ఎలా బుక్ చేసుకోవాలో స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. టైం వచ్చి 9:30 అవుతుందండి. దగ్గర గుంటూరుకి వచ్చేసాము. ఇదంతా గుంటూరు సిటీ అనమాట. ఇంకొక 1 అవర్లో విజయవాడ వెళ్ళిపోతాం. అయితే దీనికి స్టేషన్స్ 2 మధ్యలో విజయవాడకి, ఒకటేమో గుంటూరు, ఇంకొకటి మంగళగిరి అంట. నేను అనుకున్నా 4 ఏమో స్టేషన్స్ అనుకున్నా, ఇది నాన్. సో గైస్, మొత్తానికి గుంటూరు వచ్చేసింది ట్రైన్. జనాలందరూ వెళ్తున్నారు చూడండి. నమస్తే గుంటూరు. సో ఇలా గుంటూరు వచ్చేసాం అనమాట. ఇంకొక గంటలో విజయవాడ వెళ్ళిపోతాం. కానీ ట్రైన్ మటుకి చాలా సూపర్ ఫాస్ట్ వెళ్తుంది భయ్య. మీరు మటుకి విజయవాడ, హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తే మటుకి ది బెస్ట్ ట్రైన్ అంటే ఇదే. దీనిలో రండి హ్యాపీగా. మార్నింగ్ 5:30కి ఎక్కితే హ్యాపీగా 10:30 వరకు మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు. గుంటూరు నుంచి స్టార్ట్ అయిపోయింది. 9:35 అవుతుంది అనమాట ఇప్పుడు. ఇంకా 10:30కి విజయవాడ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మంగళగిరి వస్తుంది. మార్నింగ్ బయలుదేరితే ఈ గుంటూరు దగ్గర ఆగిందండి ట్రైను. 5:30కి బయలుదేరింది, ఇప్పుడు 9:30కి ఆగిందనమాట. సో గుంటూరు క్రాస్ చేస్తున్నాం ఇప్పుడు. బాయ్ బాయ్ గుంటూరు. ట్రైన్ సో ఓవరాల్గా ట్రైన్ జర్నీ సూపర్ ఉందండి. ట్రైన్ వ్లాగింగ్ చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ట్రైన్ వ్లాగింగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మా ఫాదర్ ఎన్విఎస్లో చేసేవాళ్ళు, బట్ నేను ఆల్మోస్ట్ ఎక్కడికైనా జర్నీ చేయాలంటే ట్రైన్లోనే జర్నీ చేసేవాడిని. ఎప్పుడు ట్రైన్ వ్లాగ్ చేయలేదు. ఈ మధ్య మామూలుగా అందరూ ట్రైన్ వ్లాగ్స్ ఎక్కువైపోయినాయి కదా, సర్లే అని చెప్పేసి ఒక ట్రైన్ వ్లాగ్ చేద్దామని ఈరోజు. ఎందుకంటే ఇది హైదరాబాద్ టు విజయవాడ ట్రైన్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. సో పీపుల్కి, జనాలకి యూజ్ అవుతుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్టు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ ట్రైన్కి టికెట్ వచ్చేసి 145 రూపీస్ అండి. టిప్ ఏంటంటే, మీరు బుక్ చేసుకునే ముందు అప్గ్రేడ్ దగ్గర బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో జనరల్ బుక్ చేసుకుంటే మీకు ఏసీకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు అలాగే వచ్చిందనమాట. నేను జనరల్ బుక్ చేసుకున్నాను, బట్ ఏసీ కంపార్ట్మెంట్ వచ్చింది. సో మీరు ఎవరైనా చేసుకుంటే అప్గ్రేడ్ పెట్టుకుంటే ఈజీ అప్గ్రేడ్ అవుతుంది అనమాట. గుంటూరు ఎంటర్ అవ్వగానే మొత్తం మిర్చి, పత్తి ఇవన్నీ వస్తాయి అనమాట. సో పొలాలన్నీ అవే. ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేనేమనుకున్నానంటే, కొన్ని స్టేషన్స్లో ఆపుతాయి కదా, ఏ స్టేషన్ చూపిద్దాం అనుకున్నా. బట్ కానీ ఇది డైరెక్ట్గా గుంటూరుకి తెచ్చేసింది. గుంటూరుకి తెచ్చి గుంటూరు స్టాప్ 9:30కి, దెన్ 10 o'clockకి వచ్చేసి మంగళగిరి అంట, 10:30కి విజయవాడ. అయిపోయింది, ఖతం. సో ఇప్పుడు 9:50 అయిందండి, మంగళగిరి వచ్చేసింది. ఇప్పుడు స్టేషన్, మంగళగిరి స్టేషన్ ఆగింది.
అన్నీ ఉంటాయన్నమాట. కృష్ణ కెనాల్ జంక్షన్ నుంచి కెమెరాలు రెడీ చేసుకోండి. కింద కృష్ణా రివర్ వాటర్ చూసారా, ఇది బ్యారేజ్ అంటారు. ఇది ట్రైన్ అయితే ఆగింది ఇక్కడ. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే కృష్ణా బ్యారేజ్లో కాయిన్స్ వేసేవాళ్ళం. ఇప్పుడు కూడా వేసి చూపిస్తాను. అదొక ఆటలా ఉండేది. సైడ్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. ఇంకొక 2 minutesలో విజయవాడ స్టేషన్ రీచ్ అయిపోతాం. That's all guys. See you soon in next video. Until then, bye guys. Please like, share and subscribe. Already subscribe చేసినారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తాయి. ఈ ట్రైన్ జర్నీ మటుకి చాలా మస్తు ఉంది భయ్య. ఎందుకంటే మనం పొద్దున్నే బయలుదేరి 9 o'clock వరకు విజయవాడ వచ్చేస్తామంటే చాలా బాగా అనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే బస్సులో కానీ లేదంటే వేరే ట్రైన్స్లో కానీ బయలుదేరితే ఒక 6 hours మినిమం పడుతుంది. బట్ ఈ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అయితే హ్యాపీగా మనం విజయవాడ వాళ్ళు పొద్దున్నే లేచి టిఫిన్ చేసే లోపల మనం వచ్చేయచ్చు అనమాట. ఎప్పుడైనా ట్రైన్ అయినప్పుడు మీరు అట్లా దిగి ఫోటోలు దిగమాకండి. చూడండి, ఆ పిల్లోడు జారాడంటే డైరెక్ట్గా నదిలో పడిపో. సో గాయస్, ఫైనల్గా విజయవాడ రీచ్ అయిపోయాము. 10:15, 10:30 అవుతుంది అనమాట ఇప్పుడు. దట్స్ ఆల్ గాయస్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ గాయస్. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.